గత సంవత్సరం డిసెంబర్లో తారక రామం అనే మరో పుస్తకం తీసుకొచ్చాం. అలాగే రామారావు గారు చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు కూడా తీసుకురావటం జరిగింది. రామారావు గారిని నిరంతరం ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫార్మేట్లో కూడా రామారావు గారిని అందించాలని అన్న ఎన్టీఆర్ ఛానల్ను కూడా మా చైర్మన్ గారు ప్రారంభించారు. తర్వాత ఇంకొక చిన్న విషయం రామారావు గారికి సంబంధించి చెప్పి ముగిస్తాను. రామారావు గారు మొదట్లో సొంత ఊరు అనే సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర ధరించారు. అయితే ఆ సినిమా చిన్న సినిమా కావటంతో ఆ కిరీటాలు కానీ దుస్తులు కానీ సరిగ్గా లేకపోవటంతో ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. ఆ కారణం చేత మాయాబజార్లో శ్రీకృష్ణుడి పాత్ర రామారావు నువ్వే వేయాలని కేవీ రెడ్డి గారు చెప్పారు. కేవీ రెడ్డి గారంటే రామారావు గారికి అమితమైనటువంటి గురుభక్తి. అందుకే గురువుగారు శ్రీకృష్ణుడు కంటే నేను అర్జునుడు వేస్తే బాగుంటుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. కేవీ రెడ్డి గారికి రామారావు గారు అలా ఎందుకు అంటున్నారో తెలిసింది. ఒక పని చేద్దాం రామారావు, ముందు నువ్వు మేకప్ వేసుకొని రా, చూద్దాం, బాగాలేకపోతే మారుద్దాం అని చెప్పి కేవీ రెడ్డి గారు ఏం చేశారంటే నిర్మాతలతో కలిసి విజయ స్టూడియోలో ఉన్న వర్కర్లతో కూడా ముందుగా మొత్తం ప్లాన్ చేసి మేకప్ రూమ్ నుంచి రామారావు గారు వస్తుంటే సాష్టాంగ పడటం, నమస్కరించటం, ఆ భగవంతుణ్ణి చూసిన ఫీలింగ్తో ఉండటంతో రామారావు గారు అంతకు ముందు నేను చేస్తానో లేదన్న సందేహం పోయి తన మీద తనకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే ఒక ఆర్టిస్టు భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో చూసే, అంటే విజనరీ అని మనం ఇప్పుడు అంటాం, ఆ చూసింది కేవీ రెడ్డి గారు. ఆ కేవీ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రామారావు గారికి శ్రీకృష్ణ పాత్రకు బీజం వేశారో ఆ తర్వాత రామారావు గారు ఎన్ని పౌరాణిక పాత్రలు ధరించారో, రాముడుగా కృష్ణుడుగా ఇట్లా దేవుడు అంటే రామారావు గారే అన్న దీనికి వచ్చిందంటే కేవలం కేవీ రెడ్డి గారి ఆలోచన, సంకల్ప బలం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత చెప్పినా ఇంకా చెబుతూనే ఉంటాం, దానికి తరగదు. మిగతా పెద్దవాళ్ళంతా ఉన్నారు కాబట్టి రామారావు గారిని 68 సంవత్సరాల తరువాత బలుసు రామారావు గారు మళ్ళీ ఈ తరం ప్రేక్షకులకు అందించటం నిజంగా సంతోషం. పెద్దవాళ్లే కాకుండా పిల్లల్ని కూడా ఈ సినిమా చూపించండి. ఈ సినిమా కథ, కథనం, సాంకేతిక పరంగా ఏ రకంగా చూసినా ఇవాల్టి సినిమాకి ధీటుగా ఉన్నటువంటిది మాయాబజార్. థ్యాంక్ యూ.